కోవిడ్-19 ఈ మహమ్మారి 2019 నుంచి 2021 వరకు చేసిన విలయ తాండవం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎందరినో బలిగొంది. అయితే సరిగ్గా ఇదే సమయంలో ప్రాణాలు రక్షించుకోవాలంటే టీకా అవసరమని పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లు తయారు చేశాయి. ఇందులో ఎక్కువగా ఆస్ట్రాజెనికా అనే ఫార్మా కంపెనీ తయారు చేసిన కోవిషీల్డ్ అనే టీకా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది తీసుకున్నారు. అలాగే భారత్లో కూడా కోవాక్సిన్ అనే టీకాను భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసింది. దీంతో కరోనా నుంచి రక్షణ పొందాలంటే ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్న ఈ రెండు టీకాలను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ప్రభుత్వమే ఉచితంగా దేశ ప్రజల్లో దాదాపు 85% ప్రజలకు కోవిషీల్డ్ టీకాలు వేసింది. అయితే అప్పట్లో ఈ టీకాలు తీసుకోవడం మూలంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ప్రజలు వీటి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ వ్యాక్సిన్ల మూలంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఆ సంస్థలు వెల్లడిస్తున్నాయి. కోవిషీల్డ్ తీసుకున్న వారిలో గుండెపోటు, రక్తం గడ్డకట్టుకుపోవడం, మెదడు వాపు, శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని వెల్లడించింది. దీంతో వ్యాక్సిన్లు తీసుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తాము తీవ్ర దుష్ప్రభావాలకు లోనైనట్టు బ్రిటన్కు చెందిన 51 మంది కోర్టులో కేసులు వేశారు. వీరిలో మొదట కేసు వేసిన జేమి స్కాట్ ఈ వ్యాక్సిన్ వల్ల తనకు శాశ్వత మెదడు వాపు వ్యాధి వచ్చినట్లు తెలిపాడు. దీంతో కోవిషీల్డ్ ద్వారా నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు భారత్లో తయారు చేసిన కోవాక్సిన్ మూలంగా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని, కోవాక్సిన్ టీకా తీసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కోవాక్సిన్ టీకాపై బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కోవాక్సిన్ టీకా తీసుకున్న 926 మందిపై అధ్యయనం నిర్వహించారు. ఏడాది పాటు సాగిన ఈ అధ్యయనంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. యవ్వనంలో ఉన్నవారిలో 48% మంది, పెద్దల్లో 43% మంది శ్వాసకోశ సమస్యకు గురైనట్లు తేలింది. టీకా తీసుకున్న ఏడాదిలోపు అడ్వర్స్ ఈవెంట్స్ ఆఫ్ స్పెషల్ ఇంట్రెస్ట్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఏఈఎస్ఐ వచ్చిన వారిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్లు పడిపోవడం వంటివి జరుగుతాయి. కొన్ని కేసుల్లో స్ట్రోక్ వంటి సమస్యలు కూడా వస్తాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీంతో వ్యాక్సిన్లు తీసుకున్న వారి వెన్నులో వణుకు పుడుతోంది. మరోవైపు వైద్య నిపుణులు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వచ్చే స్ట్రోకులు, రక్తంలో గడ్డకట్టడం వంటి సమస్యలు ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకున్న 3 నెలల్లోనే వస్తాయంటున్నారు. అందుకే ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు వెల్లడిస్తున్నారు. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి.